హలో గైస్, నా పేరు సంతోష్ నాయక్. ఈ వీడియోలో మనం డావించి రిజాల్వ్లో మీడియా అండ్ ప్రాజెక్ట్ ఫైల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎక్కడ స్టోర్ చేయాలి అండ్ అవి ఎలా పనిచేస్తాయి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ ఒక బేసిక్ థింగ్ ఏంటంటే, చాలామంది వీడియో ఎడిటింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ మీడియా అండ్ ప్రాజెక్ట్ ఫైల్స్ ఎలా వర్క్ చేస్తాయి అండ్ ఎక్కడ స్టోర్ అవుతుంది అండ్ ప్రాజెక్ట్ ఎట్లా డేటా కంటైన్ చేస్తుంది అనేది చాలామంది ఇవన్నీ స్కిప్ చేసేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే, ప్రాజెక్ట్ ఎప్పుడైనా క్రాష్ అయినప్పుడు లేదా ఏదైనా అన్నెసెసరీగా డెలీట్ అయినప్పుడు అప్పుడు ఆ ఫైల్ అనేది ఎక్కడ స్టోర్ అయింది అండ్ ఆ డెలీటెడ్ ఫైల్ ఎర్రర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకు చాలాసార్లు కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం మీడియా అండ్ ప్రాజెక్ట్ ఫైల్స్ అనేది ఎలా స్టోర్ అవుతుంది, ఎక్కడ డేటా కంటైన్ అవుతుంది, ఏ ఫార్మాట్లో సేవ్ చేయాలి, సో దట్ మనం ప్రాజెక్ట్ బ్యాకప్ అనేది ఎలా తీసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు, ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినప్పుడు చాలా ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం. సపోజ్ అసెట్స్ మనం వీడియోస్ అసెట్స్ అవన్నీ యూజ్ చేస్తాం. టైమ్ లైన్స్, కలర్ అడ్జస్ట్మెంట్స్, గ్రాఫిక్స్ అండ్ ఓవర్లేస్, కాంపోజిట్స్ అంటే ఏదైనా మనం ఫ్యూజన్ లాంటి ఎలిమెంట్స్ యాడ్ చేస్తాం అండ్ ఆడియోకి సంబంధించి ఎస్ఎఫ్ఎక్స్ సౌండ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ చేస్తుంటాం. ఈ డేటా అనేది మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము, ఒక్కొక్కసారి ఆల్ ఆఫ్ సడన్గా మనం డౌన్లోడ్ చేసుకొని దాంట్లో నుంచి మనం వాడుకుంటాం అండ్ ఒక్కొక్కటి ఇంకొక డ్రైవ్లో ఉంటుంది. ఒకసారి బి డ్రైవ్లో, ఒకసారి డెస్క్టాప్ మీద నుంచి, అలా కొన్నిసార్లు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో అది మనకు ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంటే దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. బట్ మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ లేదంటే ఏదైనా షార్ట్ ఫిలిం కానీ ఏదైనా డాక్యుమెంటరీ వీడియో కైండ్ ఆఫ్ థింగ్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే, ఇలాంటివి అనేది చాలా ఆర్గనైజ్డ్ వేలో చేయాలి. సో డేటా అంతా ఒక స్ట్రక్చర్డ్ మేనర్లో ప్లాన్ చేసి ఆ స్టోరేజ్ అనేది మనం ఎలా ఇస్తున్నాము ఏంటి అనేది చూసుకొని దాని తర్వాత ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు, మనం ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ చాలా గ్రాఫిక్స్ అండ్ ఓవర్లేస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మనం ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దీంట్లో ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఇది ఒరిజినల్ లొకేషన్లో ఎక్కడైతే మనం అన్ఫార్చునేట్లీ డిలీట్ అవ్వడము అలాంటివి జరిగినప్పుడు ఏంటంటే, మనకి ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది. మనం ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్లో మనం ఏమేమి వాడాము అనేవి ప్రాపర్గా ఫోల్డర్ బై ఫోల్డర్ మనం క్రియేట్ చేసుకొని, మీడియాస్ కానీ ఏదైనా సరే మనం ఒకటే ప్లేస్లో కనుక ఫోల్డర్ బై ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే మనకు వర్క్ ఫ్లో అనేది ఈజీ అవుతుంది. డావించి రిజాల్వ్లో మనం ఏదైనా ప్రాజెక్ట్ని సేవ్ చేయాలంటే మనం డిఆర్పి ఫార్మాట్లో సేవ్ చేస్తాం. సో డిఆర్పి అంటే ఏంటంటే, డావించి రిజాల్వ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి దాని ఫుల్ ఫామ్ అనమాట. డిఆర్పి ఫైల్ అనేది మనకు ప్రాజెక్ట్లో ఏమేమి యూజ్ చేసాము, ఏ కాంపోనెంట్స్ యూజ్ చేసాము అనే డీటెయిల్స్ని మనకు అది కంటైన్ చేస్తుంది. ఫర్ సపోజ్ మనం దాంట్లో ఏం అసెట్స్ అండ్ బిన్స్ ఏమేమి యూజ్ చేసాము, ఎన్ని టైమ్ లైన్స్ వాడాము, కలర్ అడ్జస్ట్మెంట్స్ ఏం చేసాము, గ్రాఫిక్స్ అండ్ ఓవర్లేస్ చేసి ఉంటాం కదా, కాంపోజిట్స్ ఏదైనా గ్రాఫిక్ ఫ్యూజన్స్ అట్లాంటివి వాడినప్పుడు ఈ డీటెయిలింగ్ అంతా కూడా మనకి డిఆర్బి ఫైల్లో మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఫైల్ లాగా క్రియేట్ చేయబడుతుంది. సో మనం ఎప్పుడైనా ఇది రిఫర్ చేసినప్పుడు ఆ ఫైల్ లొకేషన్ ఎక్కడుంది అనేది మాత్రమే ఇది చూపిస్తుంది. సపోజ్ మనం ఏదైనా ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే, ప్రాజెక్ట్లో ఏమేం కాంపోజిట్స్ వాడాము అనేది చూడాలి అంటే ఈ ఫైల్లో మనం బ్యాకప్లోకి వెళ్ళి చూడొచ్చు. సో ఈ డిఆర్పి ఫైల్ ఏం చేస్తుందంటే మనకి ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది, అంతేగాని మనకి ఆ డేటా అనేది ఈ డిఆర్పి ఫైల్ అనేది కంటైన్ చేయదు. మరి ఆ డేటా ఎక్కడ ఉంటుంది అంటే, ఒరిజినల్ లొకేషన్లో నుంచి మనం ఎక్కడి నుంచి అయితే వాడామో అదే ప్లేస్లో ఆ డేటా అనేది అవైలబుల్లో ఉంటుంది. సో డిఆర్పి ఫైల్ అనేది నథింగ్ బట్ ఒక ఇన్ఫర్మేటివ్ ప్రాజెక్ట్ ఫైల్. సో అది ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది, దాంట్లో యూజ్ చేసిన డేటా అంతా బ్యాకప్ దాని అదే లోడ్ చేసుకుంటుంది. బట్ మనం ఎప్పుడైనా ఆల్ ఆఫ్ సడన్ గా ఒక ఫోల్డర్ని ఇంకో ప్లేస్ లో షిఫ్ట్ చేసినప్పుడు, సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇలా మనకి ఏదైనా ఫైల్ కనుక డిలీట్ అయిపోతే మనకి ఇట్లా మీడియా ఆఫ్లైన్ అండ్ ఫైల్ మిస్సింగ్ ఎర్రర్ అనేది వస్తుంది. సో మనకి ఇది ఎందుకు వస్తుందంటే, ఈ ప్రాజెక్ట్ లో ఉన్న ఫైల్, ఈ ఏదైతే ఫైల్ ఉందో ఈ ఫైల్ అనేది మిస్ అయింది. సో అది ఆ ఒరిజినల్ లొకేషన్ లో ఉండకపోవడం వల్ల ఇలా ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, మనం ఇది పక్కనే ఇది ఉంది కదా, దీనికి సంబంధించిన క్లిప్ ని మనం ఇక్కడ మీడియా పూల్ లో కనుక చూస్తే ఫైండ్ ఇన్ మీడియా పూల్ ఉంది కదా. సో ఇక్కడ చూడొచ్చు, మనకి అది ఆల్రెడీ ఎక్కడ ఉంది అనేది లొకేషన్ చూపిస్తుంది. సపోజ్ మనకి ఈ ఫైల్ ఎక్కడ ఉంది అని చూడాలంటే
రివీల్ ఇన్ ఫైండర్ అని ఉంది కదా, ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఈ ఫోల్డర్ అనేది ఉంది. బట్ ఈ కేసులో ఏమైంది అంటే ఈ ఫైల్ అనేది మనకు ఆ ఒరిజినల్ లొకేషన్లో మిస్సింగ్ అయింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి మనము డాటా అనేది ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి డిఆర్పి ఫైల్, మనకి ఓన్లీ డాటా ఏదైతే మనం వర్క్స్ చేసామో ఆ వర్క్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంటైన్ చేస్తుంది, అంతేగాని ఆ కంప్లీట్ ఒరిజినల్ ఫోల్డర్స్ అనేది వీటిలలో ఉండదు. దాని తర్వాత వచ్చేసి హార్డ్ డ్రైవ్ కానివ్వండి, పీసీ స్టోరేజ్, మనకు లోకల్ పీసీ స్టోరేజ్ ఉంటుంది కదా, మనకు సి డ్రైవ్, డి డ్రైవ్, మ్యాక్లో ఉంటే ఫైండర్ ఇలా ఉంటుంది కదా. సో వీటిలో మీడియా ఫైల్స్ ఏంటంటే ప్రాజెక్ట్ యొక్క ఒరిజినల్ ఫైల్స్. లైక్ ఇప్పుడు ఏదైనా వీడియో చేస్తున్నాము, ఒక వ్లాగ్ చేస్తున్నాము, ఆ వ్లాగింగ్ ఫుటేజ్ ఉంటుంది కదా, ఆ ఫుటేజ్ కావచ్చు, లేకుంటే దాంట్లో ఏమన్నా బీ రోల్స్ అట్లాంటి సంబంధించిన మీడియా ఫైల్స్ అన్ని దీంట్లో ఉంటుంది. దాంతో పాటుగా రెండర్ ఫైల్స్. ఈ రెండర్ ఫైల్స్ ఏంటంటే మనం ఏదైతే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అనేది స్మూత్గా అవ్వడానికి డావించి రిజాల్వ్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఆ ఫైల్స్ని ఆప్టిమైజ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి ఆ వీడియో స్మూత్నెస్ కానివ్వండి, వర్క్ ఫ్లో అనేది పెరుగుతుంది. సో ఈ రెండర్ ఫైల్స్ కూడా మనకు పీసీ స్టోరేజ్లో ఉంటుంది. ఈ ప్రాక్సీస్ అంటే ఏంటంటే సపోజ్ మనకు ఒరిజినల్ ఫుటేజ్ మనం ఒక 4K వీడియో షూట్ చేసామనుకోండి, బట్ మనకు అంత పవర్ఫుల్ పీసీ లేనప్పుడు, లేదంటే ఆ ఫుటేజ్ బర్డెన్ అనేది సాఫ్ట్వేర్ మీద చాలా పడుతుంది అంటే మనం దాన్ని డూప్లికేట్ అంటే ఆ ఒరిజినల్ ఫైల్ యొక్క క్వాలిటీని అలానే ఉంచి మనం ఏం చేస్తామంటే దాని యొక్క సైజ్ అనేది తగ్గిస్తాం. ఆ సైజ్ తగ్గించడం వల్ల ఏమవుతుంది అంటే మనకి టైం లైన్లో వర్క్ ఫ్లో అనేది స్పీడ్ అవుతుంది. ఈ ప్రాక్సీ అనే మెథడ్ని యూజ్ చేసి ఆ ఫైల్ యొక్క లోడ్ని తగ్గించి మనము వర్క్ని స్మూత్గా చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చేస్తామో అప్పుడు సేమ్ మనకు ఒరిజినల్ క్వాలిటీ ఎలా ఉందో ఆ ఒరిజినల్ క్వాలిటీలోనే మనకి వీడియో అనేది అవుట్పుట్ వస్తుంది. సో దీన్ని ప్రాక్సీస్ అంటాము. వీటి గురించి మనం ఫర్దర్ క్లాసెస్లో డీటెయిల్గా మాట్లాడుకుంటాము ప్రాక్సీస్ గురించి. అండ్ ఆల్ ఇంపోర్ట్స్ అంటే లైక్ అన్ని ఇప్పుడు దీనికి సంబంధించిన టైమ్ లైన్స్, అడ్జస్ట్మెంట్స్, గ్రాఫిక్స్, ఏదైనా టైటిల్స్, ఏదైనా ఇంపోర్ట్స్ చేసుకుంటాం కదా, అన్నీ ఎక్కడ ఉంటాయి? పీసీ స్టోరేజ్లో ఉంటాయి. సో డి డ్రైవ్లో కావచ్చు, ఎక్కడైనా మనం అవన్నీ స్టోర్ చేసుకొని ఉంచుతాం. మన దగ్గర ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏముంది అంటే ఆర్కైవ్ డాటా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే సపోజ్ ఈ డిఆర్ఏ ఫోల్డర్ ఉంది కదా, డిఆర్ఏ మీన్స్ డావించి రిజాల్వ్ ఆర్కైవ్. సో డిఆర్పి ఫైల్ దీంట్లో వచ్చేసి మనకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే కంటైన్ చేస్తుంది. ఏ ఫైల్ ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది అనేది మాత్రమే ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఈ ఫార్మాట్లో సేవ్ చేసినప్పుడు ప్రాజెక్ట్ ఫైల్తో పాటు ఆ ప్రాజెక్ట్లో మనం ఏవైతే ఎలిమెంట్స్ వాడామో ఆ అన్ని ఎలిమెంట్స్, ఇప్పుడు మీడియా ఒరిజినల్ ఫైల్స్ కానివ్వండి, ఫుటేజెస్, మ్యూజిక్, ఎస్ఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, ఇవన్నీ కూడా మీడియా ఫైల్స్తో పాటు మనకి ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. అది ఎలానో ఇప్పుడు మీకు ఒకసారి ఎగ్జాంపుల్తో చూపిస్తాను. సో ఇప్పుడు ఇది ఒక ప్రాజెక్ట్. మనం దీన్ని ఏం చేద్దామంటే ఆర్కైవ్ ఫోల్డర్లోకి కన్వర్ట్ చేద్దాం. సపోజ్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ని నేను ఎక్స్పోర్ట్ చేస్తాను. సో దీన్ని నా ఎక్స్టర్నల్ స్టోరేజ్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. సో సపోజ్ ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఆర్క్యూ ఉంది కదా, సో T7 షీల్డ్ అని ఉంది కదా, ఇది నా ఎక్స్టర్నల్ డ్రైవ్. సో దీంట్లో నేను ఇప్పుడు ఈ ఫోల్డర్ని, ఈ డెమో అనే ప్రాజెక్ట్ ఉంది కదా, దీన్ని నేను ఆర్క్యూ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఆర్కైవ్ చూపిస్తుంది కదా. ఇక్కడ ఏమేమి తీసుకుంటుంది ఇది? మీడియా ఫైల్స్ అండ్ రెండర్ క్యాచీ. సో రెండర్ క్యాచీ అంటే మనకు వర్క్ ఫ్లో స్మూత్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్లో ఆప్టిమైజేషన్ అవుతుంది అని చెప్పాను కదా, ఆ ఫైల్స్ కూడా మనకి తీసుకుంటుంది. మనం ఒకవేళ ప్రాక్సీ చేసి వర్క్ చేసి ఉంటే కనుక ప్రాక్సీ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నేను ఈ ప్రాజెక్ట్కి ప్రాక్సీ ఏం యూజ్ చేయలేదు కాబట్టి నేను ఇదేం సెలెక్ట్ చేయట్లేదు. సో ఇది లొకేషన్. సో ఓకే. సో ఇప్పుడు ఇదేం చేస్తుందంటే మనకు కంప్లీట్ ఈ ఫైల్లో ఏమేమైతే ఇన్ఫర్మేషన్ ఉన్నాయో ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ని నా ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్లో సేవ్ చేసి ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది హార్డ్ డ్రైవ్. సో ఇక్కడ చూడొచ్చు మనం demo.dra అని ఉంది కదా. సో demo.dra ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు. సో project.drp మనకి ప్రాజెక్ట్ ఫైల్ వచ్చేసింది. దాంతోపాటు మీడియా ఫైల్స్, మనకు ఏదైతే మీడియా ఫైల్స్ మనం దీంట్లో యూజ్ చేసుకున్నామో ఇవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకి దీంట్లో తీసుకుందనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ప్రాజెక్ట్ క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసేసి మళ్ళీ కొత్తగా నేను ఈ ఫోల్డర్ని ఓపెన్ చేస్తాను. సో ఈ ఫోల్డర్ని నేను
ఓపెన్ చేసినప్పుడు సో ఈ ఫోల్డర్‌ని నేను ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు మనకు మీడియా ఇంపోర్ట్ అయింది కదా! అండ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయింది. సో ఇలా మనకు ఈ ప్రాజెక్ట్ ఆర్కైవ్ అనేది యూజ్ అవుతది. ఇక్కడ చూడొచ్చు మనం దీంట్లో స్టోరేజ్ ప్లస్ మనకి ప్రాజెక్ట్ ఫైల్ కూడా ఉంది. మీడియా ఫైల్స్ ప్లస్ ప్రాజెక్ట్ ఫైల్ 2 ఉంటాయి. దీన్ని మనం బ్యాకప్ లాగా పెట్టుకున్నా కూడా ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఏదన్నా అడ్జస్ట్‌మెంట్ చేసి మళ్ళీ రీ ఎడిట్ చేయాలనే ఆప్షన్ కూడా మనం దీంట్లో ఉంటుంది. మీడియా అండ్ ప్రాజెక్ట్ ఫైల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇది గనుక మనకు ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే మనకు మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే టైం కన్జంప్షన్. మనం మళ్ళీ ఆ ప్రాజెక్ట్‌లో మిస్ అయిన ఫైల్స్‌నే వెతుకుతూ మనం టైం వేస్ట్ చేసుకునే కంటే ఫస్టే మనం ఆర్గనైజ్డ్ వేలో ప్లాన్ చేసుకుంటే ఇవన్నీ అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు దీంట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్‌లో అడగండి. నేను దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ నెక్స్ట్ క్లాస్ వచ్చేసి సాఫ్ట్‌వేర్‌లో మనం డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. సో మీరు గనుక డావించి రిజాల్వ్‌ని ప్రొఫెషనల్ వేలో నేర్చుకోవాలి అనుకుంటే నేను పెట్టే ప్రతి క్లాస్‌ని చూడండి. సో దట్ మీకు ఫ్రమ్ ద స్క్రాచ్ టు అడ్వాన్స్డ్ అన్ని ప్రాపర్ నాలెడ్జ్ అండ్ ఆర్గనైజ్డ్ వేలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ అప్‌కమింగ్ వీడియోస్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.